హాయ్ అండి. మరొక కథతో మీ ముందుకొచ్చేసాను. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి కథ. ఈ కథ ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో ఫిబ్రవరి నెల 2010లో వచ్చింది. కథ పేరు 504 నవదీప్. అది వరకు పోలీస్ కానిస్టేబుల్స్కి జైల్లో ఖైదీలకి నంబర్లు ఉండేవి. ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాల సంస్కృతి వచ్చాక అందరికీ నంబర్లే. 303 అమ్మగారు, 502 అమ్మగారు కలిసి బజార్కి వెళ్ళారు. 103 నంబర్ అయ్యగారికి 103 జ్వరం, 401 అబ్బాయికి అమెరికా వెళ్తున్నారు అని నంబర్లతోనే వ్యవహరిస్తున్నారు. మేం కూడా బహుళ అంతస్తుల భవనంలో ఉంటున్నాం కాబట్టి మాకు ఒక నంబర్ ఉంది, 202. నేను, మా ఆయన, మా అక్కగారు ఉంటాం. పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయారు. మా భవనంలోనే 5వ అంతస్తులో మా మేనల్లుడు ఒక భాగం కొనుక్కున్నాడు. వాడు అమెరికాలో ఉంటాడు కాబట్టి ఆ ఇంటి మంచి చెడు కూడా మేమే చూస్తాం. ఆ వాటాలో ఉండే ఆదినారాయణరావు గారు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళిపోతూ నా జాబ్లోకి వచ్చి ఆయనకి ఇవ్వండి అన్నాడు. సాధారణంగా బ్యాంక్ ఉద్యోగాల విషయాల్లో అది జరుగుతూనే ఉంటుంది. మాకు సుఖం. మరుసటి వారంలోనే వచ్చాడు. వెంట బ్యాంక్ అటెండర్ని తోడు తీసుకొని వచ్చి నా పేరు ఏవీ రావు అన్నాడు. వెంటనే మనది ఏ ఊరు నాయనా అంటూ రంగప్రవేశం చేసింది మా అక్క. దానికి ప్రశ్నలు వేసే పిచ్చి. ఏ ఊరు, ఏ కులం, పెళ్ళయిందా, పిల్లలు ఎంతమంది, మీరెంతమంది అన్నదమ్ములు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని ప్రశ్నలతో పీక్కు తింటుంది. అందరిలోకి దూరిపోయి వాళ్ళ వివరాలు సేకరించి సలహాలిస్తూ ఉంటుంది. వద్దంటే వినదు. ఒక్కోసారి ఈవిడ గారి వల్ల మా ప్రాణాల మీదకి వస్తుంది. 104 ఇంట్లో ఉండే దంపతులకి పిల్లలు లేరని దిగులు లేదు. వయసు అయిపోతుంది. వారు ఊరుకున్నా ఈవిడ ఊరుకోదుగా. రోజు వెళ్ళి నీ కడుపున ఓ కాయ కాయాలి అని దీవించేసరికి నిజంగానే ఆవిడకి కడుపులో ట్యూమర్ వచ్చేసింది. ఆయన ఇంటి మీదకి వచ్చి తిట్టిపోయాడు. ఇప్పుడు ఏవిరావుని పట్టుకుంది. ఆయన కాస్త నాకు ఇల్లు వద్దండి అని పారిపోతాడేమో అని భయపడ్డాను. కానీ అతను సమాధానంగా నా పేరు ఆచంట వరప్రసాదరావు, నా భార్య పేరు శ్రీలత, మాది గుంటూరు, అమ్మ నాన్న అక్కడే ఉన్నారు, నాకు తమ్ముడు, వాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, వాడికి పెళ్ళైంది, నేను అక్క కూతుర్నే చేసుకున్నాను, మా అక్క బావ కాకినాడలో ఉంటారు అని చెప్పేశాడు. మరికొన్ని వివరాలు అడిగింది మా అక్క. అతను అవి చెప్పి ఇంకొన్ని వివరాలు కూడా చెప్పాడు. ఆ తర్వాత నా వైపు తిరిగి పదండి పోలీస్ స్టేషన్కి అన్నాడు. అదేంటి, ఆవిడ ప్రశ్నిస్తే నన్నెందుకు పోలీసులకి పట్టించడం అన్నాను. కాదట, అది వరకు ఉండే ఊళ్ళో ఇంట్లో చట్టవిరుద్ధమైన చర్యలేవో జరుగుతూ ఉంటే ఓనర్తో పాటు తనని కూడా అరెస్ట్ చేసి ఓ రాత్రంతా లాకప్లో పెట్టారంట. అప్పటి నుంచి ముందు జాగ్రత్త చర్యగా ఇంటి వాళ్ళని, పని మనిషిని పోలీసులకు పరిచయం చేయటం అలవాటు చేసుకున్నాడట. నేను మాత్రం ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, నేను రాను అని ఖచ్చితంగా చెప్పేశాను. ఏమనుకున్నాడో ఏమో. అడ్రస్ ప్రూఫ్ ఇవ్వండి అన్నాడు. రేషన్ కార్డు ఇచ్చాను. కావలిస్తే నేను వస్తానయ్యా అంది మా అక్కయ్య. వద్దులేండి అన్నాడు. 4 రోజులకే వచ్చి చేరాడు. మహా హడావిడి మనిషి. తెల్లవారుజామున 5ంటికి బెల్ కొట్టేవాడు. మా పాలవాడు ఇంకా రాలేదు, నేను టీ తాగి మార్నింగ్ వాక్కి వెళ్ళాలి, ఓ పాల ప్యాకెట్ ఇస్తారా అనేవాడు. ఇచ్చి పంపిస్తే నిమిషం తర్వాత మళ్ళీ బెల్ కొట్టేవాడు. మా పాలవాడు వచ్చేసాడు అని ప్యాకెట్ ఇచ్చేసేవాడు. అలా ఓ వారం రోజులు అలారంలాగా నిద్ర లేపేసరికి మాకు అదే అలవాటై ఏనాడో మానేసిన మార్నింగ్ వాక్ మళ్ళీ మొదలుపెట్టాం. ఓ రోజు పొద్దున్నే వచ్చి మీ టెలిఫోన్ బిల్ ఇవ్వండి, కనెక్షన్ కోసం వెళ్తే వాళ్ళు అడిగారు అన్నాడు. నేను లోపలికెళ్ళి బిల్లు తెచ్చి ఇచ్చేలోగా మా డ్రాయింగ్ రూమ్ అద్దంలా సర్దేశాడు. అదేమిటంటే ఊరికే నిలబడ్డం ఎందుకని పేపర్లన్నీ మడత పెట్టానన్నాడు. చూడగా నేను గమనించింది ఏమిటంటే అతనికి అమిత కంగారు, హడావిడి. కాలు చెయ్య ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకూడదు. మరో రోజు వచ్చేశాడు. ఈ ఊర్లో మంచి మెటర్నిటీ హాస్పిటల్ ఎక్కడుందో చెప్పండి అన్నాడు. ఎందుకు అని అడిగాను. అతని భార్య కడుపుతో ఉంది, 7వ నెల. ముందు పుట్టింట్లోనే పురుడు అనుకున్నారట. తీరా చూస్తే వాళ్ళ మామగారికి కాకినాడ నుండి కటక్ ట్రాన్స్ఫర్ అయిందట. అది కొత్త ఊరు, పైగా మన రాష్ట్రం కూడా కాదు కాబట్టి ఇక్కడికే తీసుకొద్దాం అనుకున్నాడట. నాకు తెలిసిన హాస్పిటల్ గురించి చెప్పాను.
అక్కడ చాలా సదుపాయంగా ఉంటుంది. పసిబిడ్డని, బాలింతని, తోడుండే మనిషిని అందరినీ వాళ్ళే చూసుకుంటారు. 10 సార్లు హాస్పిటల్కి పరిగెత్తే పనుండదు. మా అమ్మాయికి, కోడలికి అక్కడే పురుళ్ళయ్యాయి. ఆ మాటే చెప్పాను. అయితే పదండి వెళ్దామన్నాడు. ఇప్పుడు మన ఇద్దరం ఎందుకు మెటర్నిటీ హోమ్కి, ఆ అమ్మాయిని రాని అన్నాను. ముందు వెళ్ళి పరిచయం చేసుకుంటే మంచిది కదా అన్నాడు. పరిచయానికి ఒకసారి, పరీక్షకు ఒకసారి వెళ్ళటానికి ఆ డాక్టర్ కాళ్ళు చాపుకొని కూర్చోదు. ఆవిడకి అసలు ఊపిరాడదు, చాలా బిజీగా ఉంటుంది అన్నాను. మంచి రోజు చూసుకొని భార్యను తీసుకొచ్చాడు. పిల్ల చక్కగా చిలకలా ఉంది, కానీ స్వభావం మాత్రం ఇద్దరికీ చుక్కెదురు. అతను అంత హడావిడి, ఆ పిల్ల అమిత నిదానం. ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ముగ్గురం వెళ్ళకూడదని మా అక్కయ్య బయలుదేరింది. అక్కని బయట కూర్చోబెట్టి మేము ముగ్గురం డాక్టర్ గదిలోకి వెళ్ళాం. డాక్టర్ నన్ను గుర్తుపట్టి ప్రసన్నంగా పలకరించింది. 5 నిమిషాల్లో ఆవిడ ప్రసన్నత ఎగిరిపోయింది. అతనేమో ఒక్క మాట మాట్లాడాల్సిన దగ్గర 14 మాటలు మాట్లాడతాడు. ఆ పిల్ల నోరిప్పదు. ముందు సాల్తీని బయటికి తీసుకుపోండి అంది నాతో విసుగ్గా. పద అని అతన్ని తీసుకొచ్చాను. ఎలాగో వచ్చాంగా రూములు చూద్దామన్నాడు. రిసెప్షన్లో అడిగితే వాళ్ళ మనిషిని సాయం ఇచ్చి పంపించారు. అన్ని రూమ్లు తిరిగి చూసి వివరాలన్నీ ఓ కాగితం మీద రాసుకున్నాడు. కిందకి వచ్చాం. మా అక్కయ్య ఒక్కతే బిక్కుబిక్కుమంటూ కూర్చునుంది. అదేమిటి, ఇందాక ఇక్కడ చాలామంది జనం ఉన్నారుగా అని అడిగితే నా పక్కన ఉన్న ఆయా గయ్యమని లేచింది. ఆవిడ ప్రశ్నలకి తట్టుకోలేక పారిపోయారు. అక్కడ ఇక్కడ దాక్కున్నారు, ముందు ఈవిని తీసుకెళ్ళిపోండి అంది. మా అక్కయ్యని అతన్ని మీ ఇద్దరు వెళ్ళి కారులో కూర్చోండి అని పంపించేశాను. కాసేపటికి శ్రీలత బయటకు వచ్చింది. హాస్పిటల్ వాళ్ళు ఫైల్ ఇచ్చారు, అది తీసుకొని ఇంటికి వచ్చేసాం. అంతా బాగానే ఉందన్నారు. తీసుకోవాల్సిన మందులు, ఆహారం వగేరా అన్ని వివరాలు రాసిచ్చారు ఫైల్లో. ఆ ప్రకారం తూచా తప్పకుండా నడుచుకుంటున్నాడు ఏవీరావు. వాకింగ్ చేయాలన్నదట డాక్టర్. టెన్షన్గా కిందకి తీసుకొచ్చేవాడు. ఆ అమ్మాయి ఒక రౌండ్ తిరిగేసరికి తను రొప్పుకుంటూ 20 రౌండ్లు తిరిగేవాడు. 7వ నెల నిండుతూ ఉండగా భర్తని, సామాల్ని కటక్ పంపించేసి వచ్చేసింది అతని అత్తగారు, అక్కగారైన సుజాత. తమ్ముడి కంటే మహా హడావిడి మనిషి. వచ్చిన మర్నాడే మా ఇంటికి వచ్చి మీ ఇంట్లో కుట్టు మిషన్ ఉందా అని అడిగింది. లేదు కానీ 307 వాళ్ళ ఇంట్లో ఉంది అని తీసుకెళ్ళి పరిచయం చేశాను. ఆ పర్నాడే 307 ఆవిడ ఏడ్చుకుంటూ వచ్చింది నా దగ్గరికి. నిన్న పొద్దున్న 9ంటికి మిషన్ మీద కూర్చున్న ఆవిడ రాత్రి 9 అయినా లేవదే. మా ఆయన ఒక్కటే తిట్లు. ఆ పుట్టబోయే బిడ్డకి జీవితాంతం లంగోటీలతో కట్టుకుంటాడా, సోద్యం కాకపోతేను. ఇక వెళ్ళి రండి అని బలవంతాన్న బయటికి తోసేశాను. రేపొద్దున మళ్ళీ వస్తా అని వెళ్ళిపోయింది. ఆవిడ ఇంట్లోకి రానిచ్చావంటే కాళ్ళు ఎరగొడతానన్నారు మా ఆయన. ఏం చేయను అంది. ఎందుకు తీసుకెళ్ళాను భగవంతుడా అనుకున్నాను. మీ మిషను పాడైపోయిందని చెప్తాలండి అని ధైర్యం చెప్పి పంపించేశాను. మా పని మనిషి ఆపై అమ్మకి నలతగా ఉందంటుని లేవలేదట అని సమాచారం మోసుకొచ్చింది. 7వ నెల పిల్లకి నలత ఏమిటా అని కంగారు పడుతూ పరిగెత్తుకుని వెళ్ళాను నేను, అక్కయ్య. తీరా చూస్తే లేవనది పిల్ల కాదు, తల్లి. క్రితం రోజు 12 గంటలు ఏకదాటిగా మిషన్ కుట్టడం వల్ల నడుం పట్టేసిందట. కాళ్ళు దుంగల్లా వాచిపోయాయి. అసలే ఆవిడికి కాస్త నడుము నొప్పి కూడా ఉందట. ఈ రోజుల్లో అన్ని బజార్లో దొరుకుతాయి, మీరు ఊరికే హైరాణ పడకండి అని చెప్పి వచ్చాను. శ్రీలతకి 9వ నెల సగం పడింది. ఊరు నుంచి అమ్మమ్మ కమ్ అత్తగారు వచ్చింది. ఆవిడికి నడుంకి బెల్టులు, మెడకి బెల్టులు. పని సాయం చేయలేకపోయినా మాట సాయనాయనికైనా ఉంటాను అని వచ్చింది పాపం. ఈవేళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ వారంలో పురుడొస్తుంది అన్నదట డాక్టర్. ఇక ఏవీరావు వాళ్ళ అక్క హడావిడి పడిపోయారు. హాస్పిటల్కి ఏ క్షణాన వెళ్లాల్సి వస్తుందో అని తల్లికి పిల్లకి కావాల్సిన వస్తువులన్నీ ఓ సూట్ కేసులో సర్దేసి బీరువా మీద పెట్టారు. ఇల్లు బూజులు దులిపేశారు. ఆ పిల్ల అమ్మ అనగానే కిందకి తీసుకొచ్చి వాచ్మెన్ కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళు. కరెంటు పోతే మెట్లు దిగడం కష్టం కదా, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నొప్పులు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని బిల్డింగ్లో అందరికీ చెప్పాడు. ఆ శుభ సమయం రానే వచ్చింది. శ్రీలతకి నొప్పులు మొదలయ్యాయి. ఆ వేళ ఆదివారం. ఏవీరావు ఇంట్లోనే ఉన్నాడు. పరుగున వచ్చి నాతో చెప్పాడు. చీర మార్చుకొని పైకి వెళ్ళేసరికి అక్కడంతా గొడవగా ఉంది. అందరూ వాళ్ళ ఇంటి ముందు గుమిగూడి ఉన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన సూట్ కేసు బీరువా మీద నుంచి దింపడానికి ప్లాస్టిక్ స్టూల్ ఎక్కి తీయబోయాడట ఏవీరావు. అది కాస్త కాలు వంగిపోయి పక్కకు ఉరిగిపోతుంటే అక్కగారు పట్టుకోబోయిందట. సాధ్యం కాలేదు. అక్కగారు ఆవిడ మీద తమ్ముడు పడిపోయారు.
ఆ సూట్ కేసు జారి పక్కనున్న పెద్ద ఆవిడ మీద పడిందట. వీళ్ళు లేవబోతే లేవలేకపోతున్నారు. వెంటనే 108కి ఫోన్ చేశారు ఎవరో. వాళ్ళు పాపం పావుగంటలో వచ్చేశారు. ఆ ముగ్గురిని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. 2 కార్లు వేసుకొని కొంతమంది వాళ్లతో వెళ్ళారు. నేను మరో ఇద్దరం కలిసి శ్రీలతని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. తేలిగ్గానే కాన్పైంది, మగబిడ్డ పుట్టాడు. అటువంటి ఆనంద సమయంలో వాళ్ళ కుటుంబ పరిస్థితి వర్ణనాతీతం. ఏవీరావుకి కాలు ఫ్రాక్చర్, అక్కగారికి నడుం బెణికింది, ఆ పెద్దావిడికి మెడకి దెబ్బ తగిలింది. 10 రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. గుంటూరు నుంచి మామగారు, కటక్ నుంచి అల్లుడు వచ్చారు కానీ వాళ్ళేం చేస్తారు పాపం. అంత ఆపదలో ఉన్నా జరిగితే జ్వరం, అంత సుఖం లేదు అన్నట్టు జరిగింది. బిల్డింగ్ అంతా ఏకమై ఆదుకున్నారు. 39 కుటుంబాలు కలిస్తే ఒక్క కుటుంబాన్ని చూసుకోవడం అంత కష్టం కాదు. భగవంతుడి దయ వల్ల అందరూ కోలుకొని మామూలు మనుషులయ్యారు. బిడ్డకి 3వ నెల అత్యంత వైభవంగా నామకరణం చేసి నవదీప్ అని పేరు పెట్టాడు. విందు భోజనాలు సరే, మా బిల్డింగ్లో అందరికీ బట్టలు పెట్టాడు ఏవీరావు. అంతేకాదు, ఈ నెలలో 5వ ఫ్లోర్లో ఒక భాగం అమ్మకానికి పడితే లోన్ తీసుకుని ఆ ఇల్లు తనే కొనుక్కొని మా నవదీప్ అపార్ట్మెంట్స్లో తను ఒక ఇంటివాడయ్యాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.